హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నా ప్రీవియస్ వీడియోలో దీని కటింగ్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సెకండ్ మెథడ్ అనమాట. క్లియర్గా చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఈ నెక్ కటింగ్ షేప్ అనేది మీకు ముందు వీడియోలో షేర్ చేశాను. అది ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నెక్ షేప్స్ అనేవి 2 మెథడ్స్లో స్టిచ్ చేసుకోవచ్చు. అవి ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకి బ్యాక్ సైడ్ హుక్ వద్దు అనుకుంటే ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ అయితే ఈ మెథడ్లో ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెక్ ఎలా డ్రా చేసుకోవాలి అర్థం కాకపోతే ముందు వీడియోలో ఈ కటింగ్ అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న నెక్ పీస్ ఉంటుంది కదా, అది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ హుక్ వద్దనుకుంటే ఆ పైన ఉన్నది నీట్గా కట్ చేసేసుకోవాలి. లేదు మనం హుక్ పెట్టుకోవాలి కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని లైనింగ్ని అటాచ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టుకొని క్యాన్వాస్ పేపర్ పెట్టుకుని అలా లోపల వైపు కూడా తిరగేసుకోవచ్చు. బట్ ఇది క్లాత్ అనేది పల్చగా ఉంది కాబట్టి ఇప్పుడు లైనింగ్ మీద వేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా లైనింగ్ మీద వేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. లేదు అంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది, కంగారు పడకండి. ఎందుకంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఈ బ్లౌజ్ మోడల్ అనేది నీట్గా అర్థం అవడం కోసం కొంచెం లెంత్ ఎక్కువగా ఉందన్నమాట. బోట్ నెక్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్కి అయితే ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. సైడ్లో ఇలా ఎక్స్ట్రా ఉన్న దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా మిడిల్లోకి క్యాన్వాస్ పేపర్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇప్పుడు నెక్ రౌండ్ షేప్ అనేది 3.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ రౌండ్ అక్కడికి నీట్గా కట్ చేసుకోవాలి. దీన్ని కటింగ్ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలన్నమాట కిందకి. ఇలా మిడిల్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ ఇలా ప్లేస్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కింద ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. కింద వెడల్పు వచ్చేసి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి రావాలన్నమాట. ఇలా మొత్తం నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా టక్స్ ఇవ్వాలన్నమాట. నెక్ షేప్ అనేది నీట్గా తిరుగుద్ది. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఐరన్ కూడా చేసుకోవచ్చు అనమాట. పైన ఇలా చూపిస్తున్నట్టుగా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదొక మెథడ్ అనమాట. ఇప్పుడు ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. దీనికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1.5 మీటర్ ఉంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ మోడల్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కటింగ్ కాబట్టి 1.5 మీటర్ లైనింగ్ కావాలన్నమాట. ఇది బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ కాబట్టి రెగ్యులర్గా ఫోల్డ్ చేసుకున్నట్టు కాకుండా ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలానే సైడ్లో ఈక్వల్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండాలన్నమాట. నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో కూడా బోట్ నెక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందనేది అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి.
డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో బ్యాక్ సైడ్ నడుం పొడవు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. 14 ఇంచెస్ వచ్చింది. ఇలా 14 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 36 బ్లౌజ్ అన్నమాట. దానికోసం షోల్డర్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచుకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. అలానే కింద ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కార్నర్లో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్తో నీట్గా రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకుంటే షోల్డర్ దగ్గర భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట. బ్యాక్ నెక్ 3.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్తో నీట్గా రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్లో బ్యాక్ సైడ్ నడుం వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 4 ఇంచెస్ వచ్చింది. ఇలా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ ఎంత అని తెలుసుకోవడానికి నడుం లూజ్ మార్కింగ్ చేసాం కదా, నడుం లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి కింద ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని ప్లేస్ చేసుకొని చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్లో లోత్ తీసుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ వరకు లోత్ తీసుకోవాలి, బోట్ నెక్ మోడల్ కాబట్టి. ఇప్పుడు ప్రిన్స్ కట్ షేప్ కోసం స్టార్టింగ్ నుంచి ఒక 4 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలానే డాట్స్ కోసం ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి 10.5కి రావాలన్నమాట మార్కింగ్. ఇలా స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా కర్వ్ ఇవ్వాలన్నమాట. ప్రిన్స్ కట్ షేప్ ఇవ్వాలి నీట్గా. ఇలా లైట్గా కర్వ్ ఇవ్వాలన్నమాట. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా మార్క్ చేసుకుంటే ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు.
ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. దానికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోడల్ బుట్ట హ్యాండ్స్ చూపిస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు 5 ఇంచెస్కి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం 5 ఇంచెస్కి స్టార్టింగ్ నుండి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 4 ఇంచెస్కైనా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మన ఇష్టం అనమాట. ఒక 3 ఇంచెస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రిల్స్ కోసం 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 6.5కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి సైడ్లో ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అలానే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని చెంక లూజ్ వచ్చేసి 8.5కి మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఆర్మ్ రౌండ్ ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ తిరగడానికి స్టార్టింగ్ నుండి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లైట్గా కర్వ్ షేప్ ఇవ్వాలి. పైన ఫ్రిల్స్ కోసం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒక 1.5 ఇంచ్కి కూడా మార్క్ చేసుకోవచ్చు. త్రీ ఇంచెస్కి కూడా ఫ్రిల్స్ అనేది లెంత్ పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం 5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి డౌన్ షేప్ ఇవ్వాలన్నమాట. లైట్గా అక్కడి నుంచి ఇలా డౌన్ ఇవ్వాలన్నమాట హ్యాండ్. ఇక్కడ చంక లూజ్ 8.5 మనకు రావాలన్నమాట. కరెక్ట్గా వచ్చింది. అక్కడ మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు. బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని నీట్గా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 పీసెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ నెక్ షేప్ కట్ చేసాం కదా, అది ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేటట్టు ఉంచుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి నెక్ వెడల్పు 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, క్యాన్వాస్ పేపర్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని
స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. కింద బ్లౌజ్ మీద స్టిచ్ పడకుండా నీట్గా స్టిచ్ చేయాలి. ఇలా 2 పీసెస్ స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వల్ల రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని రివర్స్ చేసుకోవాలి. చూసారా, నెక్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా. దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఐరన్ కూడా నీట్గా ఐరన్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ చుట్టూ కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని చుట్టూ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ వెడల్పు 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్లో ఉన్న ప్రిన్స్ కట్ క్లాత్ ఉంది కదా, అది కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని క్యాన్వాస్ పేపర్ని అటాచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో నెక్ వెడల్పు 4 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇలా మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకొని క్యాన్వాస్ పేపర్ ప్లేస్ చేసుకొని నీట్గా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్లో ఉన్న ప్రిన్స్ కట్ పీస్ ఉంది కదా, అది కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్లో ఇలా లాక్కుండా నార్మల్గా స్టిచ్ చేయాలి.
లేకపోతే ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా స్టిచ్ చేయాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసాం కదా, రెండో పీస్ కూడా అలానే సేమ్ స్టిచ్ చేయాలి. దీని మీదే డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. చూసారా, ఫ్రంట్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. లాక్కుండా స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్లో థ్రెడ్స్ పెట్టడానికి ఇలా డోరీని రివర్స్ చేసుకోవాలి. ఈ డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో నేను షేర్ చేశాను. దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఒకసారి చెక్ చేయండి. మీరు పైపింగ్ థ్రెడ్తో డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఒక 10 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. దీని లెంత్ వచ్చేసి దీన్ని ఒక 2 పీసెస్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా నెక్ షేప్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. నెక్ డిజైన్ కోసం ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసి దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి రావాలన్నమాట. థ్రెడ్ అనేది మిడిల్లోకి రావాలి. కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు ఉంచుకొని స్టిచ్ చేయాలి. చూసారా, చాలా బాగుంది కదా నెక్ షేప్ అనేది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్ నెక్ మోడల్ అనేది డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కింద నడుం బెల్ట్ దగ్గర హెమ్మింగ్ పట్టీకి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బుట్ట హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దాము. దీనికోసం రాంగ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని లైనింగ్ దాని మీద ప్లేస్ చేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోత్ తీసుకోవడానికి రైట్ సైడ్ పై వైపుని పెట్టుకోవాలన్నమాట. ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఉండేటట్టుగా లైట్గా లోత్ తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో. లోత్ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బుట్ట హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దాము. దీనికోసం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి స్టార్టింగ్లో టక్స్ ఉంది కదా, అక్కడి నుంచి చివరి టక్స్ వరకు నీట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు.
ఇప్పుడు చివర 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసి అక్కడి నుంచి 6.5కి రావాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది నాకు. దాన్ని ఇలా కుచ్చుల్లాగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా సరే ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా పైన కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట, ఒక హాఫ్ ఇంచ్ ఉంచేటట్టు. ఇక్కడ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కింద పట్టీ కోసం ఒక 2 ఇంచెస్ వెడల్పులో స్ట్రైట్గా ఉండే క్లాత్ని తీసుకోవాలి. అది రాంగ్ సైడ్ పెట్టుకుని స్టిచ్ చేయాలి చివరి వరకు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేస్తూ టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి పైన. ఫైనల్గా బుట్ట హ్యాండ్స్ అనేవి ఈ విధంగా వచ్చింది. మీకు పైన బుట్ట ఎంత కావాలనేది దాన్ని బట్టి లెంత్ అనేది పెంచుకోవచ్చు. సేమ్ పిక్లో ఎలా ఉందో యాస్టీస్గా రావాలంటే ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ పెట్టుకుంటే బుట్ట అనేది కొంచెం మీడియం సైజులో వస్తుంది అన్నమాట. ఇప్పుడు నడుం బెల్ట్ కింద హెమ్మింగ్ పట్టీ కోసం స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా నడుం బెల్ట్ హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేయాలి. పైన ఇలా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. మన లోతు ఎటువైపు తీసామో అటువైపు ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. ఇలా డబల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేవి. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ అయింది కదా, బట్ ఏంటంటే క్లియర్గా అర్థమవుద్దని 30 మినిట్స్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ వేసుకొని చూపిస్తాను, అప్పుడు మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి మన ఆది బ్లౌజ్లో కొలుచుకున్నాం కదా నడుము లూజు, మన మెజర్మెంట్ బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకుని దాంట్లో 4th పార్ట్ డివైడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 7.5 వస్తుంది అనమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా 7.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. 6.5కి ఇలా మార్కింగ్ చేసుకొని అలానే ఆర్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా కిందకి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సైడ్లో అలాగే 3 స్టిచెస్ అనేది వేసుకోవాలి. దాని పక్కనే ఒక 3 స్టిచెస్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అనేవి. ఇలా స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట.
చూసారా చాలా బాగా వచ్చింది కదా ఫినిషింగ్ అనేది. ఇక్కడ నేను హుక్ అనేది పెట్టుకున్నాను, పైన బటన్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ పిక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది కదండి ఫినిషింగ్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.